ఈరోజు మా దగ్గర ఏ టిఫిన్ అనుకుంటారో తెలుసా? నల్లగా ఉంది, నిగనిగలాడుతుంది అనుకుంటారా? అదే అండి, పెసరట్టు. మా ఆవిడ ఈరోజు పెసరట్టు చేసింది. నాకు ఇష్టమైన టిఫిన్ ఈరోజు. నిన్న మొన్న మొత్తం 2 రోజుల నుంచి నాకు ఇష్టం అని చెప్పాను కదా. ఈరోజు మాత్రం నాకు ఇష్టమైన టిఫిన్ ఈరోజు. చాలా బాగా చేసింది. ఎట్లా చేయాలో కూడా తను చేసేటప్పుడు నేను వీడియో తీసిన, మీకు మధ్యలో అది యాడ్ చేస్తాను, చూడండి. మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్. అయితే ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా అంటే, నైట్ పెసర్లు కొన్ని బియ్యం 2 మిక్స్ చేసి నానబెట్టేసి మార్నింగ్ దీన్ని మిక్సీలో వేసుకున్నా అనమాట. దీంట్లో కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి మిక్చర్ని గిన్నెలోకి తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ సరిపడినంత, దోశ వేసే విధంగా సరిపడినంత వాటర్ వేసుకొని దీన్ని కలిపేసుకున్నాను అనమాట. అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను మీకు ఇట్లా ఇష్టమని ఇట్లా చేస్తున్నా. అయితే దీన్ని ఇలా కలిపేసుకొని ఫస్ట్ పెనం పైన కొంచెం పెనం స్మూత్గా రావాలి కాబట్టి ఆనియన్ కట్ చేసుకొని దాంతో ఇలా క్లీన్ చేశాను. ఇప్పుడు ఇందాక వేసినట్లు క్లీన్ చేసి దాంతో ఆ క్లీన్ చేసిన తర్వాత స్పూన్ తీసుకొని దోశ వేయడం జరిగింది. వేసి వెడల్పు అనుకొని ఈవెన్గా, అంటే టోటల్గా ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా రాకుండా ఈవెన్గా వచ్చే విధంగా సెట్ చేసేసిన అనమాట. సెట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అది కాలుతుంటుంది. ఆయిల్ వేసినప్పుడు మనం ఇట్లా కాలినప్పుడు మెల్లగా దాంతో కర్షా అంటాం మనం దీన్ని తెలంగాణలో. దీంతో మెల్లగా దాన్ని స్ప్రెడ్ తీసుకుంటూ రిటర్న్ వేసుకుంటాం. అయితే కొంతమంది సింగిల్ ఒక సైడే కాల్చుకుంటారు, పైన ఆనియన్ జీరా వేసుకుంటారు. బట్ నేను వేయట్లేదు ఇప్పుడు, మీకు అది ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా సింపుల్గా ప్లెయిన్ దోశ అనేది వేసిన అనమాట. సో ఇట్లా టూ సైడ్స్ కాల్చుకుంటే ఏంటంటే టేస్టీగా వస్తుంది. అంటే ఒక్కొక్కరు సింగిల్ సైడే కాల్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. నీకు కొంచెం గట్టిగా ఉండడం ఇష్టం కాబట్టి నేను 2 సైడ్స్ అనేది కాల్చిన అనమాట. ఇలా టేస్టీగా దోశ అనేది చేశాను, పెసరట్టు. దీని కాంబినేషన్ అల్లం చట్నీ ఇవన్నీ చేస్తారు. మనకి ఈరోజు టైం తక్కువ ఉండడం వల్ల నేనేం చేసిన అంటే పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి వేసేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసిన అనమాట. ఇది నేను చేసిన దోశ.